సభకు నమస్కారం. డాడీ గారికి శతాధిక వందనాలు. మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తూ అన్నింటికీ పిల్లల్ని ముందు అందరికీ ఉత్సాహపరుస్తూ అభివృద్ధి పరుస్తున్నందుకు, తెలుగు భాష సాహిత్య సేవ చేస్తున్నందుకు ముందుగా వారికి అభినందనలు, ధన్యవాదాలు. మనం ఏ పురాణమైనా ఏ రచనైనా సమాజానికి ఉపయోగపడాలి. దాని ముఖ్య ఉద్దేశం అదే. దాన్ని చేసుకుని నేను రామాయణం సామాజికంగానే రాశానంటే, రాముల వారు మన అందరికీ ఆదర్శం. ఎప్పటికీ ఈ తరమే కాదు, ఎన్నో తరాలైంది. అయినా ఇప్పటికీ మనం రాముడు మంచి బాలుడు అని అంటాం. ఆయన వ్యక్తిత్వాన్ని మనం పొందాలి. ఆయనలో మంచితనం, స్థితప్రజ్ఞత, ఇలాంటి మంచి లక్షణాలన్నీ మన యువత ముందు అలవర్చుకోవాలి. చిన్న విషయానికి మనస్తాపం చెంది ఆత్మహత్యలు అవి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఆయన రామాయణం మనం చదువుతూ ఉంటే అన్నీ మనకి ఎలా ప్రవర్తించాలి, పెద్దలు ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి అనేది బాగా తెలుస్తుంది. అందుకే మనం చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి రామాయణం, భారతం, భాగవతం అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి చెడు వైపు వెళ్ళే అవకాశం రాదు. ఇప్పుడు ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. అవన్నీ తప్పించుకోవడానికి మనకి పురాణాలే మనకి ఆదర్శం. ధన్యవాదాలు. సభాయ నమః. ఈరోజు 2 పుస్తకాల ఆవిష్కరణ సభను ఏర్పాటు చేసి, అలాగే కవులకు, కళాకారులకు, వ్యాసకర్తలకు కానీ పురస్కార ప్రదానాలు ఏర్పాటు చేసినటువంటి సాహిత్య సేవ చేస్తున్నటువంటి దాడి చంద్రశేఖరరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీ అందరికీ, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈ కవితా సంకలనంలో ఒక కవిత రాశాను. అది అక్షరాలతో సహవాసం. కవిత మన బాధ్యత ఏమిటి, సమాజాన్ని తీర్చిదిద్దవలసిన, మంచి మార్గంలో పెట్టవలసినటువంటి బాధ్యత అనేది కవి కళానికి చాలా మెండుగా కనిపిస్తుంది. అందుకే నేను అక్షరాలతో సహవాసం ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక చిన్న కవితను మాత్రం దీంట్లో రాశాను. తన చుట్టూ ఆవిరవుతున్న నైతిక విలువల పచ్చని బాటలో, తన చుట్టూ ఆవిరవుతున్న నైతిక విలువల పచ్చని బాటల్లో, వగలతో సెగలు కక్కే కాలుష్య కన్యాక్రమణ దారుల్లో, వగలతో సెగలు కక్కే కాలుష్య కన్యాక్రమణ దారుల్లో, మానవత్వపు మనుగడలేని మండే త్రోవల్లో, మానవత్వపు మనుగడలేని మండే త్రోవల్లో, మనుగడలేని మండే త్రోవల్లో, నిలవలేక నిలకడలేక రాలే ఎదల వ్యధా కుసుమాలెన్నో, నిలవలేక నిలకడలేక రాలే ఎదల వ్యధా కుసుమాలెన్నో, ఏ కాళ్ళ కింద నలిగేనో ఏ రాళ్లపైన వెలిగేను, ఏ కాళ్ళ కింద నలిగేనో ఏ రాళ్లపైన వెలిగేనో అని పరితపిస్తుందో కలం, అని పరితపిస్తుందో కలం. ఆ కలం కలవరాన్ని చూసి నీ పరితపన ఒకటే సరిపోదు, నీ పరితపన ఒకటే సరిపోదు. ఈ కుళ్ళుతున్న సమాజాన్ని మింగేసి, ఈ కుళ్ళుతున్న సమాజాన్ని మింగేసి, నీ గొంతులోని ఎర్రని సిరాతో శుద్ధి చేసి, నీ గొంతులోని ఎర్రని సిరాతో శుద్ధి చేసి, నీ గర్భం నుంచి కురుడోసుకునే అక్షరాలతో సహవాసం చేయించి, నీ గర్భం నుంచి కురుడోసుకునే అక్షరాలతో సహవాసం చేయించి, నీ సరికొత్త మార్పనే భావజాలంతో దాని ఆకలి తీరిస్తే, నీ సరికొత్త మార్పనే భావజాలంతో దాని ఆకలి తీరిస్తే, సమాజం తగ్గేనేమో యోచించు అంటూ ఎర్రని కలలు కనే కాలకాంత తన కళ్ళతోనే సూచనలు ఇచ్చి కదిలింది. సమాజం తగ్గేనేమో యోచించు అంటూ ఎర్రని కలలు కనే కాలకాంత తన కళ్ళతోనే సూచనలు ఇచ్చి కదిలింది. కలం మదిలో కొత్త భావం మెరిసింది, కలం మదిలో కొత్త భావం మెదిలింది. కవి కవనంలో రమ్యాలోకం మెరిసింది, కవి కవనంలో రమ్యాలోకం మెరిసింది. ఇది కేవలము కవి సామాజిక బాధ్యత ఏమిటి, కలం యొక్క పరమ ప్రయోజనం ఏమిటి, సాహిత్యం అనేది సమాజానికి హితాన్ని చేకూర్చాలి. కాబట్టి మనందరం కలం పట్టిన కవులుగా సమాజాన్ని ఎంతో కొంత మార్చాలి అనేటటువంటి
ఒక చైతన్య బాటలో ఎరుపు అనేది చైతన్యానికి ప్రతీక కాబట్టి నేను ఇక్కడ ఎర్రని అనే పదాన్ని ఎక్కువ ఉపయోగించడం జరిగింది. నాకు ఈ పుస్తకంలో వేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ మీ పెద్దలందరి ముందు మాట్లాడేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ గురువర్యులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. సభాయమ వేదిక నుంచి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా చంద్రశేఖరరావు గారు అభినందించారు, కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఎవరి బిజీ పనుల్లో వృత్తిరీత్యా ఆయన కూడా ఉపాధ్యాయులకి ఎంత ఒత్తిడి ఉందో మనకు తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితిలో కూడా సాహిత్య సాంస్కృతిక కళారంగాల వెనుక ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ నాకెందుకు లేని వదిలేయకుండా అనుక్షణం తపన పడుతూ వాటిని ఎంకరేజ్ చేస్తూ అందులో రాస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇది మన సమాజానికి ఎంతైనా కావాలి. ఇక నేను ఎంచుకున్న అంశం యువతగా నా స్నేహితులు ఇద్దరు తెలియకుండా పురాణాల మీదే వ్యాసాన్ని రాసామండి. సాధారణంగా చాలా రోజులు మనం జోక్ కల్చర్ చేస్తూ ఉంటుంది. ఒక ఇన్స్పెక్టర్ గారు స్కూల్కి వచ్చి శివవిల్లు ఎవరికి ఇచ్చేరా అంటే వాడు వీరు కాదండి ఏడుస్తుంటే ఆ హెడ్ మాస్టారు లేదండి వీడు అలాంటి కుర్రాడు కాదండి అంటే మీరు కూడా ఏంటి సార్ శివుని వెళ్ళి వచ్చింది రాముడండి అంటే అది సార్ విషయం, ఇది 8th year సార్ 10th year లో ఉన్నాడు రాముడు అని. కేవలం అది జోకే. కానీ ఈ రోజు పరిస్థితుల్లో చూస్తుంటే పిల్లవాడికి రాముడి గురించి ఎంతవరకు తెలుసు, సీత గురించి ఎంతవరకు తెలుసు, అసలు రామాయణ భారత భాగవతాలు ఎందుకు, భగవద్గీత ఎందుకు అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఎలా మనిషి వ్యక్తి ఎలా ఉండాలో చెప్పేది రామాయణ, ఎలా ఉండకూడదో చెప్పేది భారతం. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా అంటే చిన్న చిన్న విషయాలకి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. కృష్ణుడి జీవితాన్ని కనుక పరిశీలించినట్టయితే పసితనం నుంచి కూడా అంటే పాలు తాగే వయసు నుంచి కూడా మృత్యువుతో పోరాడాడు. ప్రతి క్షణం కూడా పోరాడుతూ తను గెలుపు ఎలా పొందాలి అన్న విషయాన్ని అతను చూపించాడు, కృష్ణుడు చూపించాడు. మరి అందుచేత పిల్లలకి పురాణాలు తెలియాలండి. ఈ రోజు వ్యక్తిత్వ వికాసంలో అంశాలన్నీ కూడా ఆ పేర్లు లేకపోయినా కూడా పురాణ పాత్రలు తీసుకుని వ్యక్తిత్వ వికాసాలు నేర్పిస్తున్నారు. వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటే ఆహా ఓహో అనుకుంటున్నాం. తప్పితే మన రామాయణ భారత భాగవతాలు మనం చూడండి అని చెప్పి ఇతిహాసము మంచి సమాజము అని పురాణాల నుంచి ఏ పాత్ర ఏ రకంగా మనని మోటివేట్ చేయగలదో, మనం ఎలా స్ఫూర్తి తీసుకోవచ్చు, మనం ఎలా డెవలప్ అవ్వచ్చు అనే అంశం మీద రాసేనండి. దాని గురించి వివరించిన ఎలాగా సార్ పుస్తకాలు ఇస్తారు కాబట్టి చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా సమయం ధన్యవాదాలు. అది భగవంతుడు సహాయం చేసి ఆశీర్వదించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజు చంద్రశేఖరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఈ సాహిత్యం సామాజిక అనే అంశం మీద మాకు రాయమనే అవకాశం ఇస్తే నేను పురాణాలు వాటి ప్రయోజనాలు సమాజం మీద వాటి ప్రభావం గురించి రాశానండి. అది ఏంటంటే ఈ పురాణాలు అనేవి సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నాయి అంటే కంచి పరమాచార్యుల వారు ఏమంటారంటే గతానికి వర్తమానానికి భవిష్యత్తుకి వారధి పురాణం అనేది. గతంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుని వర్తమానాన్ని తీర్చిదిద్దుకోవాలి. అలాగే గతంలో ఉన్నటువంటి పొరపాటు ఏమన్నా ఉంటే భవిష్యత్తులో చేయకుండా జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశాన్ని పురాణాన్ని చెప్పేసి పరమాచార్యుల వారు తెలియజేశారండి. అలాగే ఇప్పుడు నేను అగ్ని పురాణం విషయాన్ని తీసుకున్నానండి. అగ్నిదేవుడు అగస్త్యుల వారికి చెప్పిన పురాణం కాబట్టి అది అగ్ని పురాణం అంటారు. అది అందులో ఏంటంటే శ్రీరాముల వారి అవతారాన్ని, శ్రీకృష్ణుల వారి అవతారాన్ని శివాంశగా పేర్కొన్నటువంటి శివాంశగా పేర్కొన్నటువంటి శివాంశగా మనం భావించేటటువంటి ఆంజనేయ స్వరూపం ఇవన్నీ కూడా అగ్ని పురాణంలో ఉన్నాయండి. రాముల వారి యొక్క చరిత్ర గురించి నా దేశం అజరామర రాజశ్రీ కమలం
ఘనకీర్తుల ప్రకాశ కిరణం, విశేష సంస్కృత సంకలనం, విశిష్ట కళకు నిలయం నా దేశం. స్వేచ్ఛగా ఎగరాలనుకునే కాంతి కపోతం, ఆధిపత్య పోరు కోసం ఆరాటపడని విభిన్న వ్యక్తిత్వ సహిత నిదర్శనం, ప్రశాంతతకు ఇచ్చే పొరుగు రాజ్యం, ఎన్నో గొప్ప అనేక మేధావులకు ప్రపంచానికి అందించిన మాతృమూర్తి నా దేశం. ఏమున్నది ఇచ్చట అనుచూ నేను నిందిస్తుంటే నిన్ను ఈ జనం దేశం అంటే నేను కాదు, దేశం అంటే మీరే గుర్తుంచుకోవాలి. బదులు చెప్పక నువ్వు మౌనంగా చూస్తుంటావు. చాలు అమ్మ నీ సహనం, నేను ఇచ్చింది సంపదేనని, నేను చూసింది సంస్కృత ఏదని, మీ పూర్వీకులు లేదని, నేను చేసిన మనిషిని నేను చెడుస్తుంటే ఆ హక్కు ఎక్కడదని ప్రశ్నించు. ఒక్కరిని లేదా భక్తితో ప్రేమించకపోయినా హీనంగా చూడవద్దని, ఎందరితో ఇచ్చించదని ఆర్జించు నీ బిడ్డల్ని. నా దేశం అనే దాని ఈ కవిత ద్వారా మేము నాకు అవకాశం ఇచ్చారు దాడి చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా సభాయనమా, నా పేరు గరగ రామకృష్ణ అండి. నేను సివిల్ ఇంజనీర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాడి చంద్రశేఖరరావు నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సంకలనంలో నా ఒక వ్యాసం అంటే సాహిత్యం సామాజికత మీద నా వ్యాసం తెలియజేస్తున్నాను. సాహిత్యం సమాజం మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనే అంశంతో నేను ఆ వ్యాసాన్ని రాశానండి. సాహిత్యం మనలో కలిగే భావాలను అన్నింటిని వ్యక్తపరచడానికి సాహిత్యం అనేది ఉపయోగపడుతుంది. దాని ద్వారా సమాజంలో మార్పులు జరగడం కానీ ఒక విధమైన సాహిత్య ప్రభావం సమాజంలో మార్పు అదేవిధంగా సమాజం కూడా సాహిత్యానికి ఒక వస్తువుతో సమాజంలో జరిగే సంఘటనలు కానీ జరిగే సన్నివేశాలు కానీ మన సాహిత్యానికి కూడా ఒక వస్తువుగా, ఒక కళా వస్తువుగా ఉపయోగపడి మన సాహిత్యానికి ఉపయోగపడతాయి. ఈ రెండు పరస్పరం సమాంతరంగా పయనిస్తూ సమాజంలో నడుస్తున్నాయి. ఇదే విషయాన్ని నేను వ్యాసంగా రాశాను. నా సాగర్ సార్, మీరు రాసిన రచనని మా పుస్తకాలు ఉంటే అందరూ చదువుతారు కాబట్టి మీ 2 నిమిషాల లోపే తగ్గించవలసిన. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండి. నేను 50 దాకా వ్యాసాలు రాశాను. పరిశోధన పత్రాలు 10 దాకా ఉంటాయి. అందులో సాహితీ సంబంధాన్ని సంబంధించి మామూలుగా సామాజిక అంశాలు కూడా ఉన్నాయి. దానికి చంద్రశేఖరరావు గారు మూలంగా నేను వచ్చాను. చాలా ధన్యవాదాలండి. నేను తీసుకున్న అంశం జ్ఞానం సర్వజ్ఞానం విజ్ఞాన సరస్సు సన్యాసులకు. ఎందుకంటే ఆయన అప్పటికి రాసిన వారు గుజ్జాడ అప్పారావు గారు 300 సంవత్సరాల క్రితం రాసినప్పటికీ అది లాగా ఉంది. చాలా విషయాలు సమస్యలు తీసుకోవడమే కాకుండా దాని పరిష్కార మార్గాలు కూడా చూపించారు. నాటకానికి బలిష్టమైన అంశాలు ఏమేమి ఉండాలో చూపించారు. అందుకు నాకు అది నచ్చి నేను రాసిన సామాజిక సాహిత్యం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. అలాగే సాహితీ మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను ఒక మామూలు గృహిణిని. సాహితీ వేదికల్లో రాస్తూ ఉంటాను. కొంచెం చిన్న కవితలు రచనలు చేస్తూ ఉంటాను. అలా చూస్తుంటే ఇది సాహిత్యం సామాజికత అన్న అంశం మీద రాయమంటే రాశాను. ఇలా మీ అందరినీ నేను విజయవాడ నుంచి వచ్చాను.
నేను ఇక్కడ దాకా రావడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఇక్కడ దాకా వచ్చి ఇలా మాట్లాడే అవకాశం నాకు కల్పించారు రావు గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే నేను ఇక్కడ దాకా వచ్చానంటే మా వారి సహకారం కూడా అన్నింటినీ పెట్టుకోవాలి. నాన్న ఆ జీవితంలో నేను ముందు అడుగు అని చెప్పి ఆయన నన్ను చాలా ప్రోత్సాహం చేసి తీసుకొచ్చారు. అది నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా రచన దాంట్లో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది సాహిత్యం అనే దాని మీద రాశాను. అది చూడండి. అంటే నా అభిప్రాయం, నా మనసులో మాటగా 4 మాటలు రాశాను. ఈ అవకాశం కల్పించినట్లయితే కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ తాడి చంద్రశేఖరరావు గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించి, నేను చేస్తున్నది పెద్దాపురం మండలం స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను, ఆర్పీ పట్టణం గ్రామంలో. నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి ఇంకా అంటే నేను ఏకపాత్రాభినయాన్ని కూడా చేయించేలా చేశారు ఆయన. ఆయన యొక్క ఇది ప్రతిభని నాకు ప్రోత్సాహంగా ఇచ్చారు. ఆయన యొక్క పేరుని జన్మలో మర్చిపోలేరు. అయినప్పటికీ ఒక గేయం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా ఆయనతో పాటుగా నేను కూడా కలెక్టర్ గారి చేతి మీదుగా తీసుకోవడం జరిగిందండి. అయితే సాహిత్యపరంగా కూడా ఎంతో గేయాలు రాస్తూ ఉంటాను. ఒక గేయాన్ని మగువ అంటే ఈ స్త్రీ రోజుల్లో చాలా హింసలకి గురవుతుందండి. అందుకని నాకు ఆవిడ మీద రాయాలనిపించింది. ఓ మగువ ఈ జగమంతా ఉద్యమించి బ్రతకాలి, ఓ మగువ ఈ జగమంతా ఉద్యమించి బ్రతకాలి, హక్కులు బాధ్యతలంటూ మన మహిళల బ్రతుకింతేనంటూ, హక్కులు బాధ్యతలంటూ మన మహిళల బ్రతుకింతేనంటూ బాధగా రోధించద్దమ్మా, ఎదిరించి ప్రశ్నించాలమ్మా, బాధగా రోధించద్దమ్మా, ఎదిరించి ప్రశ్నించాలమ్మా, ఓ మగువ ఈ జగమంతా ఉద్యమించి బ్రతకాలి, ఓ మగువ ఈ జగమంతా ఉద్యమించి బ్రతకాలి, సంప్రదాయము సదాచారము పడతులకెంతో పెనుభారము, సంప్రదాయము సదాచారము పడతులకెంతో పెనుభారము, ఇకనైనా మనకొద్దంటూ ఎలుగెత్తి నినదించాలమ్మా, ఇకనైనా మనకొద్దంటూ ఎలుగెత్తి నినదించాలమ్మా, ఓ మగువ ఈ జగమంతా ఉద్యమించి బ్రతకాలి, ఓ మగువ ఈ జగమంతా ఉద్యమించి బ్రతకాలి, ఆలు మగల న్యోన్యతలు సంసారానికి సిరి సంపదలు, ఆలు మగల న్యోన్యతలు సంసారానికి సిరి సంపదలు, అనంత కీర్తిని తేవాలమ్మ, ఆరుని జ్యోతిక మెలగాలమ్మ, అనంత కీర్తిని తేవాలమ్మ, ఆరుని జ్యోతిక మెలగాలమ్మ, ఓ మగువ ఈ జగమంతా ఉద్యమించి బ్రతకాలి, ఓ మగువ ఈ జగమంతా ఉద్యమించి బ్రతకాలి, ఉద్యమించి బ్రతకాలి. ఈ సదావకాశం కల్పించిన తాడి చంద్రశేఖరరావు గారికి నా హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది. వేదికలు అనిపించిన పెద్దలందరికీ, వచ్చిన అతిథి మహాశైలందరికీ నమస్కారం. నేను ఒక సాధారణ గృహిణి. అది ఎలా చెప్పాలి అంటే కొండవీడు తిరుగుతారు, కొండవీడు విజయవంతారు. ఆ కొండవీడు దగ్గర చిత్తూరు గ్రామం సింగిస్ఖాన్పేట అనే గ్రామం మాది. ఆ గ్రామ అర్చకుల భార్య నేను. నాకు దాకా వస్తాననేది అసలు అది అనుగ్రహం, మా కృష్ణుడి అనుగ్రహం, మా కృష్ణుడి దేవాలయం ఉంది, మా పిల్లల ప్రోత్సాహం కూడా. తర్వాత ఇది నా గొప్ప అవకాశం. నాకు ఇక్కడ దాకా వచ్చి ఇలా మీ అందరితో ఇలా కవిమిత్రులందరినీ చూసుకునే అవకాశాన్ని, ఇలా దృష్టం నాకు అసలు ఊహించలేదు కలుగుతుందని చాలా ఆనందంగా ఉంది. గొప్ప గొప్ప వారిని కలిసి
చాలా సంతోషంగా ఉందండి. రెండోది నాకు అంత మీ అంత సాహిత్యం అవి నాకు తెలీదు. కాకపోతే ఒక కూతురు అని ఎలా ఉంటుంది ఆ ఒక కవిత రాశానండి. కూతురు అంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు అండి, నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు. నా భావన మాత్రం ఒకటే. కూతురు అంటే తల్లికి తన మనసులో భావాన్ని కొడుకు సహజంగా చెప్పుకోలేదు కదా, అలా తల్లికేమో తన మనసులో ఏం చెప్పుకోగలదు అలా చెప్పుకునే ఒక అవకాశం కూతురు. తండ్రికి తన తల్లిని తన బిడ్డలో చూసుకునే అవకాశం, అది తండ్రి. ఇది మాత్రమే నా భావన. అర్థం అలా కూతురని రాస్తున్నానండి. తండ్రి మాత్రం తన తల్లిని తన బిడ్డలో చూసుకుంటారు, ఖచ్చితంగా చూసుకుంటారు ప్రతి తండ్రి అని నా అభిప్రాయం. ధన్యవాదాలండి. సాహిత్య సాంస్కృతిక భాషా కళారంగాల ప్రోత్సాహక సభ్యులు అందరికీ నమస్కారం చేస్తూ మాకు ఈ విధంగా సహకరిస్తున్న విజ్ఞానాన్ని విలువలోకి తీసుకొస్తున్న చంద్రశేఖరరావు గారికి జ్ఞానాన్ని నమస్కరిస్తూ వయసు ఆశీర్వదిస్తూ ఇదివరడు అందులేడని సందేహం చంద్రశేఖరుడు ఎందరిని వెతికి చూసిన అందశేఖరుడు సదస్సులారా వింటే స్కూల్ పిల్లల్ని మహిళల్ని స్కూల్ పోటీల్లో విద్యలో విజ్ఞానాన్ని గుర్తించుకునే విధంగా ప్రయత్నిస్తుంది. ప్రోత్సాహం ఇస్తూ ఎక్కడ జ్ఞానం ఉందో అక్కడ వెళ్ళి వారిని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. వారికి 70 సంవత్సరాలు దాటిన మాకు కూడా మీరు జ్ఞానవంతులే మా కార్యక్రమంలో పాల్గొనండి. ఈ తెలివితేటలు నూరుగా ఇప్పుడు అమలు మమ్మల్ని ప్రతి కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. తెలియడం జరిగింది. ఆశీర్వాదం తప్ప మేమేమీ చేయము. మాలో రాసి తప్పమని పుస్తకలేపడం వెలుగులో వెళ్ళిపోతున్నామని చంద్రశేఖరరావు గారిని ముగిస్తున్నాను. నేను పురాణాలు పరిశీలన గురించి రాశానండి. కృష్ణుని అర్జునుడు కోరుకుంటాడు, దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకుంటాడు. అర్జునుడు అనుకుంటాడు సైన్యాన్ని కోరుకోకుండా కృష్ణునే కోరుకుంటున్నాను. కానీ యుద్ధం అంతా అయిపోయాక నేను కరెక్ట్గానే చేశాను, ధర్మాన్ని కోరుకున్నాను, ఆయన అధర్మాన్ని కోరుకున్నాడు దుర్యోధనుడు, కావాలని కనుక ఓడిపోయాడు అని ధర్మమే గెలిచిందని ఆయన అర్జునుడు చెప్తాడండి. అది నేను రాసిన పురాణాలు పరిశీలన గురించి రాశాను. నా పేరు లక్ష్మీరాజ్యం, కాకినాడ. నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు అల్లక బంగారు. నేను యానం నుంచి రావడం జరిగింది. ముందుగా నేను ఈ వేదిక వరకు రావడానికి ముఖ్య కారణం మేడం గారు, నాగమలింగ మేడం గారు, గాయత్రి మేడం గారు ముఖ్య కారణాలు. వాళ్ళు నాకు ధైర్యం చెప్పి ఇక్కడ వరకు రావడానికి కారణమయ్యారు. కృతజ్ఞతలు మేడం గారు మీకు. నేను రాసిన వ్యాసం సమాజం సామాజికత అనే అంశం మీద రాశాను. అయితే సమాజంలో సగం మంచి ఉంటే సగం పైనే చెడు ఉంటుంది. అయితే ఈ రెండాటి మధ్య ఏంటంటే మంచిని గ్రహించాలి, చెడు అనేది తొలగించాలి. చెడు విషయాలు పట్ల, అధర్మం, అన్యాయం పట్ల జనాలు ఎలా అయితే ఉన్నారో అలాంటివి జరగకుండా ఉండాలని నేను ఈ వ్యాసం రాయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే కవి సామాజిక స్పృహ కలిగినప్పుడు మాత్రమే ఆ అంశాన్ని చూపించగలడు. మనము ఇతరులు ఉద్ధరించాలంటే ముందు మనం ఉద్ధరించబడాలి. ఇతరులు స్పృహ రావాలంటే ముందు మన స్పృహ రావాలి.
దానికి పఠనం అవసరము. పఠనం మీద వాడు ఏది పత్రిక రాలేడు, గద్యం రాలేడు, గేయం రాలేడు. ఏదో రకమైన సమాజం సహకరించాలి. పత్రిక ద్వారా కానీ, పుస్తక పఠనం ద్వారా కానీ, శ్రవణం ద్వారా కానీ, లేదా పర్యటన ద్వారా కానీ. మన అనేక రకాల ప్రదేశాలు ఉన్నాయి. ప్రదేశాలు చూసినామంటే మనకు కొన్ని అంశాలు ద్వారం అవుతాయి. అమరావతి శిల్పాలు, రామప్ప గుడి శిల్పాలు, అలాగే ఎల్లోరా గుహలు అంటున్నాం. అవి చూసినంటే మనకు ఒక రకమైన అవగాహన ఉంటుంది. దాన్ని ఏదో రకమైన మన కట్టులో కానీ గట్టిలో అందించవచ్చు. అలాగే సామాన్య సమస్యలు, చరవాణి విపరీతమైన ఉపయోగము, తర్వాత వంతు మందులు, యువత వంతులు పడి తూలిపోవడం, చదువులు నిర్లక్ష్యం చేయడం, కుటుంబాలు నాశనం చేయడం, వాళ్ళు ఎట్లా వాటిని తీర్చే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి అన్ని సామాన్య సమస్యలే. ముందు మనకి మాత్రం స్పృహ కలిగిన దాన్ని హెల్త్ రూపం పెట్టడమే మన ఉద్దేశము. సమాజ రైతుల కన్యాసులకు ఎంత మార్పు వచ్చిందో మన దేశంలో చదువుకుని వేసైనా కొందరు కార్యక్రమం ద్వారా ఎంత మార్చాలి. మనకి స్ఫూర్తిదాయకాలు వాటిని గ్రహించాలా, మనం ఆచరించాలా, ఎక్కడ చెప్పాలి, పిల్లలకి బాధ్యతలు అందించాలి. అప్పుడు మనం సభ్య సమాజం ఏర్పడుతుంది. ఇప్పుడు సినిమా ధారణలు విపరీతమైనటువంటి అసభ్య ధారణలు ఏర్పడుతున్నాయి. అవైతే అసహ్యము. నేను టీవీ చూసి 27 సంవత్సరాలు అవుతుంది, నెక్స్ట్ 23 వస్తాయి. అందుకు మన ముందు మారాలి. మనం మారితే సమాజం అవుతుంది, పిల్లలు మారుతారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. సభాయ నమః. నా పేరు రాజు కల్లూరి. నేను ధవళేశ్వరం నుంచి వచ్చాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మంచి అవకాశంగా ఉపయోగించుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి దాడి చంద్రశేఖర్ గారికి నేను ఇందులో ఒక కవిత రాశాను. కవిత అంటే కవి అనేవాడు ఎప్పుడో కూడా సమాజ మార్పుకి అవసరం అంటాడు. ఆ యొక్క ఉద్దేశంతో నేను రాసింది అందులో ఉంది. నేను ప్రత్యేకంగా చదవడం తెలుసుకోలేదండి. నమస్తే. ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ. సభ్యులు భాగవతాన్ని గురించి రాశాను. అందరూ చదవాలనే ఉద్దేశం ఉన్నాయి. మంచిగా చదవాలందరూ వీళ్ళందరూ రాశారు. సుభలక్ష్మి గారు అందరికీ నమస్కారం అండి. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకించి నమస్కారాలు. మమ్మల్ని ఇంత ఈ ఉన్నత స్థితికి తెచ్చినందుకు. అంటే మాలో అవుతుందేమో మాకు తెలియదు. ఒక సాహిత్య అభిలాష కానీ సాహిత్య రాష్ట్రం అనమాట మాకే తెలియదు. ఆయన వ్యాసాలు రాయగలమని, చిన్నగా వ్యాసం చెప్పగలమని, మాలో ఉన్న కవితని తీసుకొచ్చిన వారు చిన్న వ్యాసం రాశారండి. సూర్య భగవాన్ దేవుడు చెప్తే వినాలి. సూర్య భగవానుడు ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండానే ఆయన పాటిస్తూ ఉంటాడు. ఋతువులు వాటి లక్షణాలను ఆయా కాలాల్లో తప్పనిసరిగా ఆయా మార్పులు చేస్తూ సమయాన్ని పాటిస్తున్నాయి. భూమి పంటలు ఇవ్వడం, వాయువు, నీరు, ఆకాశం యుగయుగాలుగా వాటి పనులను నిర్వర్తిస్తూనే ఉన్నాయి. చెట్లు ఏ కాలంలో ఏ పంటను ఎలా ఇవ్వాలో, ఏ రుచితో ఇవ్వాలో అవి అలానే చేస్తున్నాయి. ఇవన్నీ దేవుడు చెప్పిన నియమాలు. ప్రకృతి యుగాలుగా వింటూనే ఉంది, ఆచరిస్తూనే ఉంది. వీటిని దేవుడు అస్తమానం చెప్పడం లేదు. ఏ యుగంలో చెప్పాడో ఎవరికి తెలియదు, కానీ పాటిస్తున్నాయి. మనిషి దేవుడు ఉదాహరణలు చూపించాడు. మనిషికి కాకి కాకిలానే అరుస్తుంది, కోయిల కోయిల్లానే అరుస్తుంది, ఆవులు, గేదెలు, పక్షులు, జలచరాలు, మృగాలు అన్నీ కూడా సహజీవనమే కానీ సంభోగాలు అవి లేవు. కానీ మనిషి బ్రతుకుతున్నాడు. మనిషి మాత్రం వర్ణ సంక్రాలతోటి దిగజారు. కానీ దేవుని మాట వినని వాడు మానవుడు ఒక్కడే. ఆ వినడు అని ఆయనకి ముందే తెలుసేమో భగవద్గీత అనే మహత్తరమైన మార్గదర్శక గ్రంథాన్ని ఇచ్చాడు. చదవగలిగితే జ్ఞానాన్ని ఇచ్చాడు. అనుసరించగలిగితే బాగుపడతావు అన్నాడు. 6వ అధ్యాయంలో యోగా చెప్పాడు. 14, 16, 17 అధ్యాయాల్లో ఎటువంటి గుణగణాలు ఏమి పాటించాలో, ఏమి చెయ్యకూడదో చెప్పాడు. ఏమి ఆచరిస్తే
సుఖంగా ఆనందంగా గడుస్తుందో మానవ జీవితం అవన్నీ కూడా చెప్పాడు. ప్రకృతిలో భగవానుడు మనిషికి చేసినంత ఉపకారం ఏ జీవికి చేయలేదు. ఆచరించగా మనశ్శాంతి లేదని, ఆనందం లేదని విచారించడం అవివేకం. మనసు దిగులుగా ఉంటే ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రకృతిని చూస్తూ మనం ఉపశమనం పొందడానికే దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు. నదీ ప్రవాహాలు, ఆకాశాన్ని, మహాపక్షాలు ఇవన్నీ చూస్తూ పురి విప్పి ఆడడం అనేది దానికి తెలియదు అది ఎంత అందంగా ఉంటుందో. పక్షులు రెక్కలు ఎగిరేటప్పుడు అవి ఎంత అందంగా ఉంటాయో వాటికి తెలియదు. మనిషి చూసి ఆనందించడానికే, సాంత్వన పొందడానికే దేవుడు చేసిన ఉపకారం ఏర్పాటు. ఇంత ప్రేమ మనిషి మీద చూపెడుతున్నప్పుడు భగవానుడి మాట మనం వినాలి కదా, కృతజ్ఞతలు చూపాలి కదా. సభకు నమస్కారం. సాహిత్యం సామాజికత అనే దాని మీద చంద్రశేఖరరావు గారి కృషి అభినందనీయం. ఆయన ఈ వేదికను అలంకరించి మనందరికీ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలకు నమస్కారం, పిల్లలకు నా ఆశీస్సులు. సహజంగా మన భారతాన్ని కవిత్రయం ఆదిలో నన్నయ్య గారు, శిఖర సోమయాజి గారు, ఎర్రాప్రగడ గారు రాశారు. అలాగే సమాజంలో పండితులకి, పామరులకి, సామాన్య జనులకి అర్థమయ్యే రీతిలో తన భావాలను చెప్పి ఒక నేను రాసిన అభినవ భారతం, సామాజిక భారతం అభినవ కవిత్ర అనే దాని గురించి నేను కొంచెం వివరం చెప్పదలుచుకున్నాను. యోగ వేమన గారు ఆ రోజు సాంఘిక దురాచారాలని ఎండకట్టి సామాన్య జనులకి అర్థమయ్యే రీతిలో ఆయన తన శతకం ద్వారా వినిపించారు. వేమన పద్యం వినని వారు, వారికి తడబడి వారు లేరంటే అతిశయోక్తి కాదనేది నా ఉద్దేశం. అలాగే గుర్రం జాషువా గారు ఆయన అస్పృశ్యత మీద తీవ్రంగా అస్పృశ్యత మీద తీవ్రంగా వ్యతిరేకించి సమాజంలో తన రచనల ద్వారా అస్పృశ్యతను దురాచారాలను ఎండగట్టాడు. అలాగే శ్రీ గారు ఆయన తాడిత పీడిత జనుల తరఫున పోరాడి ప్రజలకు ధైర్యం ఇచ్చి కార్మికుల్ని, కర్షకుల్ని పదవి కోసం ముందుకు నడిపారు. వీరు ముగ్గురు కూడా సామాజిక భారతం రచించిన అభినవ కవిత్రయంగా నా భావన, నా వ్యాసం నేను చూస్తారు. నాకు ఈ అవకాశం నమస్కారం. నా పేరు బొమ్మగారి నాగేశ్వరరావు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్టర్ చేసి రిటైర్ అయ్యాను. ఉన్నాను. అక్కడ మేము లలిత సహస్రనామాలు, భగవద్గీత మంత్రములని, భగవత్పారాయణము, దేవతానవరాత్రులు, సంపదంతనం చేసినాం. చంద్రశేఖరరావు గారి నిబంధనే మాకు తెలుసుకున్నాము. వాటిలో చంద్రశేఖరరావు గారు ఇవన్నీ మాకు వాటి నుండి కొన్ని తెలుసుకున్నాము. వాటిలో కొన్ని తెలిసి రాసినాము. అప్పటి నుండి మాకు ఇంకా రాయాలని ఉత్సాహంగా ఉన్నది. నేను పెద్దగా చెప్పుకోలేదు. నమ్మకం అనేది ఒకటి ఇస్తే వచ్చేది కాదు, ఒకటి చూసి నేర్చుకునేది కాదు. అది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఆ నమ్మకంలో నిజాయితీ ఉండాలి. అలాగే రాధాకృష్ణుల ప్రేమ కూడా భక్తిభావనమైన ప్రేమ. ఆమె ఎల్లప్పుడూ భక్తులతో లేదు. శ్రీకృష్ణుని మనసారా ఒంటరిగానే ఆరాధించింది. ఉత్తమమైన ఆదర్శమే వీరి ప్రేమ. అందుకు మించి స్నేహం కూడా. రాధాకృష్ణ అంటారే కానీ కృష్ణ కానీ ఎక్కడా లేదు. అంటే కృష్ణుని మనసారా రాధా ప్రేమ సార్థకమైనది. రాధా భక్తి చాలా గొప్పది. విశ్వరూపం అనగా అందరికీ భగవద్గీతలో చూపించినాడు. గుర్తు మనకు అందరికీ తెలిసినదే. కానీ అర్జునుడి కంటే గొట్టగలుగుతా యశోదాదేవి చూసినది. బాల్యంలో శ్రీకృష్ణుడు మన్ను తిన్నప్పుడు నోరు తెగమన్నప్పుడు ఆ నోటిలో కనిపించిన విశ్వరూపము ఈ సమస్త జగత్తును చూసి ఆమె తృప్తిరాలేదు. యశోదాదేవి చాలా ధన్యురాలు.
మానవ జన్మ ఉన్నతమైనది. ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే కానీ మానవ జన్మ వచ్చేది కాదు. అందుకే మనకు తెలిసిన మంచి కార్యము చేయాలని అందులో దేవుని తీర్చి భాగ్యం మనకు ఇవ్వాలని నేను చంద్రదేవరావు గారికి అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా దిట్ట. ఒక్కరినే కాదు, కొన్ని వేల మందిని ఇప్పటికైనా ఆ రాష్ట్రానికి పరిచయం చేశారు. ఇంకా చెప్పాలంటే యువకవులని బయటికి తీసేటువంటి గొప్ప సాహిత్యవేత్తగా చెప్పవచ్చు. మరి చిన్న విషయం ఏంటంటే, చిన్న 2 నిమిషాలే కాబట్టి, గత జనవరి 27, 28 తారీఖుల్లో చంద్రశేఖర్ గారిని నేను ఇద్దరం కూడా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు మన రాష్ట్రం నుంచి, మన జిల్లా నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేశారు. వాడు నేను రాసినటువంటి పరిశోధన వ్యాసాలు, 5 రాసినటువంటి పరిశోధన వ్యాసాలు మరి మన జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యి మద్రాసు యూనివర్సిటీ వారు మమ్మల్ని ఇద్దరిని కూడా ఒకే వేదిక మీద చాలా ఘనంగా సత్కరించారు. ఎందుకంటే నేను ఈ వేదికగా మాట్లాడడానికి ఎందుకంటే గొప్ప విషయాలు ఏమీ లేవు. చాలామంది దూరం నుంచి వచ్చారు, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను రాసినటువంటి ఈ యొక్క దాంట్లో వ్యాసం ఏంటంటే, మాతృభాష నిర్లక్ష్యం చేస్తే ఎలా ఉంటుంది, ఈ రోజుల్లో మాతృభాషని పరభాషని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, మాతృభాషని విమర్శిస్తున్నారు, విడిచిపెడుతున్న ఉద్దేశంతో రాశాను. అదంతా మీరు ఆ పుస్తకంలో ఉంటుంది, దాన్ని మీరు చదవచ్చు. నేను ఇలాగే సమావేశంలో మీ అందరి మధ్య నాకు చాలా ఆనందంగా ఉంది. హలో, మాతృభాష గురించి మీ అందరికీ తెలిసినటువంటి ఒక చిన్న పద్యాన్ని పాడి వినిపించి ముగించేస్తాను. నేను ఇంకా ప్రభుత్వారి ఈ సంవత్సరం నా చిన్న పరిచయము. ప్రభుత్వారి ఈ సంవత్సరం 10వ తరగతి పాఠ్యభాగం 10వ తరగతి టెక్స్ట్ బుక్లో నేను ఒక టెక్స్ట్ బుక్ రైటర్గా ఉన్నాను. నేను కూడా అందులో కొన్ని పాఠ్యాంశాలు కూడా రాయడం జరిగింది. చిన్నోడని 10వ తరగతి ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్లో కూడా గవర్నమెంట్ వారు నాకు అవకాశం ఇచ్చారు. అందులో కొన్ని పాఠ్యాంశాలు రాయడం కూడా నాకు ఆనందంగా ఉంది. ఒక చక్కని పద్యము మీ అందరికీ తెలిసిందే, మాతృభాష గురించి. అక్షరాక్షరమందు ఆ సరస్వతీ రూపు ప్రత్యక్షమనరించు ప్రథమ భాష నన్న యాదుల నుండి నవయుగ కవిదాక ఆత్మశక్తిని కూర్చు అమృత భాష ఆర్తితో భక్తితో ఆర్ద్రతం పాడనా రాగానుకూలము రమ్య భాష గొడ్ల కాపరి కూడా కొంతెత్తి కోయిలై పద్యమాలపించు హృదయ భాష వెలయ త్యాగయ్య కృతులలో వెన్నపూస విపుడు శ్రీకృష్ణరాయలా విజయ ఘోష జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస దివ్య వేదాల పనస నా తెలుగు భాష. నేను కూడా ఒక 750 పేజీలు ఇలాంటి మహానుభావుల యొక్క సహకారంతో 750 పేజీలు తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి ఒక పెద్ద గ్రంథాన్ని రాయడం జరిగింది. అది ఇప్పుడు తెలుగు SADSC ప్రిపేర్ అవుతున్న వారు, JRDL నెట్ సెట్ ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా ఆ యొక్క పుస్తకం ప్రామాణికంగా అందరూ ప్రిపేర్ అయ్యి
అన్ని జిల్లాల్లో కూడా ఉత్తమమైన ఉద్యోగాలు సాధించి ప్రతి జిల్లాలో కూడా డిఎస్సి సాధించిన శిష్యులు నాకు ఉన్నారని చెప్పుకోవడానికి వేదికగా నేను చాలా గర్విస్తున్నాను. ఇక్కడ ఎంతో కొంత తెలుగు భాషకు మనం సేవ చేయాలి. ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే ఇలాంటి గొప్ప వ్యక్తులకు మనం కూడా సహకారం అందించాలని మనం చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మీ అనుకున్నది అది వెనక్కి జరిపితే వైరల్ నా పేరు అనుకోసారి చిన్న ప్రయత్నం భగవద్గీత గురించి నాకు తెలిసిన విషయాలు కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాను. ప్రాక్టీస్ ప్రాణాలు ఒకసారి చదివి పక్కన పెడతాం, కానీ భగవద్గీతను ప్రతిరోజు పారాయణం చేయవలసిందే. అది ఒక్క శ్లోకం ఒక్కొక్క మంత్రంలాగా మనసుకు తాకి ప్రశాంతతనిస్తుంది. ఏదైనా మన కష్టం వచ్చినప్పుడు ఆ అద్భుత శక్తి ఏమో కానీ ఆ అందించిన శ్రీకృష్ణ పరమాత్మకు వ్యాసుల వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. వ్యాసుల వారు 18 పురాణములు, 9 వ్యాకరణములు, 4 వేదములను బాగుగా మదించి భారతం రచించారు. అంటే భారతం కూడా మదించి గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ముందు ప్రవేశపెట్టారు. కాదు మనందరికీ కూడా అందించారు. పాండవ కౌరవ యుద్ధం సమయంలో శ్రీకృష్ణ పరమాత్మను తన సారథిగా నియమించుకొని యుద్ధం చేయడం రణరంగంకు వచ్చాను. తన వారిని అయిన గురువులను పెద్దలందరినీ చూచి తను ఎలా చంపగలనని వీళ్ళు పక్కన పెట్టి పరమాత్మ నేను యుద్ధం చేయలేదని పడవేశాను. అప్పుడు పరమాత్మ అర్జునుని మోహం పోగొట్టే బాధ్యత తీసుకొని ఆయన శక్తియుక్తులను కేంద్రీకరించి క్షణకాలములో బోధించాడు. హృదయ దౌర్భాగ్యం వీడి యుద్ధము చేస్తాను చేయనని అన్న అర్జునుడు కృష్ణుడు చెప్పిన విషయాలను ఆయన జ్ఞానదాహంతో ఉన్న అర్జునుడు ఈ జ్ఞానామృతమును బాగుగా పనిచేసి అర్జునుడు నేను యుద్ధం చేయగలనని చెప్పాను. మీరే గురు దైవము అని పాత్రుడు యుద్ధములకు సిద్ధమైనాడు. అలాగే మనము కూడా పవిత్రమైన మనసుకు భగవంతుని ఆజ్ఞగా ఏ కార్యము చేసినా భగవంతుని కార్యక్రమాలు గురువులను పూజించుట, సత్యముగా మాట్లాడుట, ఎవరిని నొప్పించుకుంటుట. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముబా జయలక్ష్మి. నేను మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఎండమెంట్స్ వెంకటనగర్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు అంటే సాహిత్యం, సామాజికత మరియు తెలుగు వీర పుస్తక ఆవిష్కరణకు విచ్చేసిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి రచయితలకు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా దాడి చంద్రశేఖరరావు గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాసిన కవిత శీర్షిక పేరు చదువు అంటే. నేడు సమాజంలో ప్రతి ఒక్కరికి చదువు అనేది మంచిగా ఉపయోగపడుతుంది, అలాగే చెడుగా కూడా ఉపయోగపడుతుంది. ఎలా అయితే ప్రపంచంలో ప్రతిదానికి మంచి చెడు, అలాగే రూపాయికి 2 మొహాలు ఉన్నట్టు ప్రపంచంలో ప్రతిదానికి మంచి చెడు అని 2 భాగాలు కూడా ఉంటాయి. అలాగే చదువుని మనం మంచిగా స్వీకరించినట్లయితే మనకి మంచిగా ఉపయోగపడుతుంది. నేను ఈ కవితని పూర్తిగా స్వీకరించడానికి ఒక చిన్న ఒక ఆలోచన ఏంటంటే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రంథాల యోద్యమంలో అయ్యంకి వెంకటరమణయ్య గారు ఒక చిన్న మాట అన్నారండి. గాలి ఎలా అయితే లభిస్తుందో విద్య అలాగే లభించాలి, నీరు ఎలా అయితే లభిస్తుందో విద్య అలాగే లభించాలి. అండ్ మరీ ముఖ్యంగా విద్య ఎలా అయితే లభిస్తుందో సమాజంలో ఉన్న మంచి అనేది అందరికీ తెలియాలని ఒక చిన్న ఆలోచనతో నేను ఈ కవిత రాయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దాడి చంద్రశేఖరరావు గారికి
ఎదుగుతున్నటువంటి గౌరవనీయులు మహేశ్వర్ సార్ గారికి అలాగే పెద్దలందరికీ చంద్రశేఖర్ గారికి నమస్కారం. ఈరోజు ఒక మాట చెప్పడానికి నేను ఇంచుమించుగా ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి రావడం జరిగింది. దాడి చంద్రశేఖరరావు గారితో పనిచేయడం అనేది పూర్వజన్మ స్మృతిగా భావిస్తూ ఆయన కోసం మాటలు చెప్పాలని సంకల్పం చేతకు రావడం జరిగింది. దాడి చంద్రశేఖరరావు గారు ఎక్కడో పల్లెటూరులో పుట్టి పట్టణంలోకి వచ్చి అనేక మంది మహామేధావులందరినీ కూడా మేధో సంపత్తిని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరయ్యా అంటే దాడి చంద్రశేఖరరావు గారు. ఆయన మా పాఠశాలలో పనిచేస్తూ మా హెచ్ఎం గారి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తూ మా హెచ్ఎం గారు కూడా ఏ పని చెప్పినా ఆయనకే ఫస్ట్ చెప్తూ ఉంటారు. చాలా చక్కగా ఆ పని నిర్వర్తిస్తూ ఉంటారు. నాకు 2 నిమిషాలు ఇచ్చారు, నిమిషాలు చేస్తాను. పండితుడు ఆయన మైసన్ పని చేయట్లేదు సార్. పండితుడు బాగా పరివర్తన చెంది విద్వాంసుడిగా మారుతాడు. విద్వాంసుడు బాగా పరివర్తన చెంది సిద్ధాంతిగా మారుతాడు. సిద్ధాంతి బాగా పరివర్తన చెంది గురువుగా మారుతాడు. గురువు బాగా పరివర్తన చెంది జగద్గురుగా మారుతాడు. జగద్గురు బాగా పరివర్తన చెంది సద్గురుగా మారుతారు. సద్గురు బాగా పరివర్తన చెంది యోగిగా మారుతారు. యోగి బాగా పరివర్తన చెంది ఋషిగా మారుతారు. ఋషి బాగా పరివర్తన చెంది ఇబ్బందులు ఉంటారు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తి అంటే చంద్రశేఖరరావు గారు. విషయమైంది ఒక నిమిషం మాట చెప్పేసి సమయాలు ఇస్తారు. బైక్ పని చేయలేదు. మరి ఒకసారి ఒక గ్రామానికి ఒక గురువు గారు ఒక శిష్యుని తీసుకుని వెళ్ళారట. సార్ బైక్ పని చేయండి. ఓకే పడుతుందండి. ఓకే సార్. ఒక గురువు గారు ఒక శిష్యుని తీసుకుని ఒక ఊరు వెళ్ళారట. ఊరు వెళ్తే ఆ ఊర్లో చాలా మంది ఆ గురువు గారు అని చెప్పేసి కనీసం మంత్రులు కూడా ఇవ్వలేదట గురువు గారికి శిష్యుడికి కూడా. ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి మార్నింగ్ వెళ్ళిపోతూ అన్నారట. ఈ గ్రామస్తులందరూ కూడా సుఖంగా అక్కడే ఉండగలిగే జీవించారట. ఆ వెళ్ళిపోతూ వేరే గ్రామం వెళ్ళారట. ఈ గురువు గారు శిష్యుడు వస్తున్న విషయాన్ని ఆ గ్రామస్తులందరూ గ్రహించి అరే గురువు వస్తున్నారని చెప్పేసి వాళ్ళ దోవతులు పంచుకుంటూ చాలా మంచి పంచభక్ష పరమాణాలతో వాళ్ళు భోజనం ఏర్పాటు చేసి రాత్రి అంతా సేవ చేశారట. సేవ చేసి వాళ్ళు చెప్పిన విధులన్నీ విన్నారట. విన్న తర్వాత ఆ మార్నింగ్ చాలా చక్కగా చూసారని చెప్పేసి వెళ్ళిపోతూ ఏమన్నారంటే ఈ గ్రామస్తులు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు, అందరూ కూడా జలజీవనాన్ని జీవించారట. కూడా ఉన్న శిష్యుడికి అర్థం కాలేదట. ఇటువంటి గురువు గారు వాళ్ళ మంచిని కూడా మనకి ఇవ్వలేదు, అందరూ క్షేమం కూడా అన్నారు. వీళ్ళందరూ బాగా చూశారు కదా, హిందువులందరూ కూడా మీరు దీవించారంటే అని చెప్పారట. వాళ్ళందరూ కూడా సద్గురువులు, వాళ్ళందరూ కూడా మంచి మనసున్న మహారాజులు. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే 10 మందిని తయారు చేయగలరు. అలాగే మన చంద్రశేఖర గారు సోమనాథపేట ఇక్కడికి వచ్చి ఇంతమంది తయారు చేయాలని మరి ఈ సభాపూర్వకంగా తెలియపరుస్తూ అలాగే హెచ్ఎం గారికి అలాగే మేడం గారికి పెద్దలు కూడా తెలియపరుస్తున్నాం. నమస్కారం. మైక్ అవసరం లేదు. ఎన్ని వందల మంది ఉన్నా సరే అనర్గళంగా ఉపన్యసించేటువంటి శక్తి సామర్థ్యాలున్న మా సాంఘిక ఉపాధ్యాయులు తొక్కయ్య గారు, ధన్యవాదాలు సార్. మీ యొక్క అభిమానానికి ఏదైనా కార్యక్రమం చేస్తున్నాను అంటే ముందుగా స్పందించి ప్రోత్సహించేటువంటి మొదటి వ్యక్తి మా తొక్కయ్య గారు. మరి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మీ అందరికీ సౌకర్యంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సత్కార కార్యక్రమం మొదలు పెడదామండి. ఒక్కొక్కరు నేను పిలుస్తాను.